నిర్మించి హీరోగా నటించి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ సినిమాని ఆయన ప్రాణం పెట్టి మన ముందుకు తీసుకొస్తున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ మూవీని, మనందరినీ ఎంటర్టైన్ చేసే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు అని అర్థమవుతుంది. అండ్ అన్నిటికీ మించి ఈ రోజు మనం ఈ సినిమాకి సంబంధించి మిస్టర్ రెడ్డి టీజర్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. అది కూడా మన స్పీకర్ సార్ చేతుల మీదుగా. కానీ టీజర్ చూడడానికి ఇంకొంచెం టైం ఉంది. దానికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనందరం ఇక మీదట గుర్తు పెట్టుకోవాల్సిన ఒక బ్యానర్ గురించి, దట్ ఈస్ TNR ప్రొడక్షన్స్. సో TNR ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్థాపించి ఆయనే నిర్మాతగా చేస్తూ ఈ చిత్రంలో హీరోగా మన ముందుకి వస్తున్నారు TNR గారు, నరసింహారెడ్డి గారు. సో ఈ సందర్భంగా ఒక్కసారి మీ అందరి తరపున గట్టిగా ఒక క్లాప్స్ తో ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మ్యారేజ్ అంటే ఒప్పంద సెటిల్మెంట్ కాదు, జీవితాన్ని చివరి వరకు పంచుకోవడం. ముందుగా మన ఏమంటారు, నాకైతే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఈ మీడియా వాళ్ళందరికీ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత మా పెద్దలకు, మా ప్రసాద్ అన్నకు, మా శ్వేతక్క, ఇప్పటికీ నేను మా సింగర్ గద్దరన్న వచ్చినందుకు మీ ముగ్గురికి అందరికి మొత్తానికి నేను జీవన్కే సాత్ రయ్యాతున్నాయి. మేము నాకు అంతకంటే ఆటలు రాదు. నేను ఇంతగా అందరికీ, ప్రజలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నా సినిమా చూసి నాకు ఆశీస్సులు ఇస్తారని చెప్పి నేను దేవుని కోరుకున్నా. ఈ సినిమా ఉన్నది ఏంటంటే డబ్బులు సంపాదించడానికి నేను సినిమా తీయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ప్రేమికులు మొత్తము ప్రేమించి అమ్మాయి దొరకదని చెప్పేసి వదిలేసుకోవటము, ఐసీస్ అవటము, చనిపోతున్నారు. ఎవరి ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది, వెయిట్ చేయమంటున్నా. అదే ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఏ ప్రేమికుడు సావడు, ఇది 100%. నమస్తే. మిస్టర్ రెడ్డి సినిమా హీరోకి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చేయడానికి ఈరోజు వచ్చాను. మరి ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, మంచి ఇక్కడున్న గ్రహించి ఆ మంచిని మనందరికీ పంచాలనే మనస్తత్వంతో నిన్నలు నేడలు రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం వ్యక్తుల్లో వేలల్లో ఒకటిగా, ఒకే ఒక్కడిగా మన ముందు కూర్చున్నటువంటి మన గడ్డం ప్రసాద్ అన్నగారు, స్పీకర్ గారికి, గౌరవ స్పీకర్ గారికి, అదే మాదిరిగా మా సొంతటి ఆడబిడ్డ కాకపోయినా అంతటి ఆనందాన్ని కలుగు చేసిన వ్యక్తి నాకు మా పల్లెటూరు వెన్నెలమ్మ, మా సునీతకి, ఇట్లని మిస్టర్ రెడ్డి సినిమా కార్యక్రమానికి వచ్చినందుకు గొప్ప మనసుతో, పెద్ద మనసుతోని పెద్దలందరూ నరసింహారెడ్డిని దీవించడానికి, పిక్చర్ని దీవించడానికి వచ్చినందుకు ప్రేరణ హృదయపూర్వకంగా, కృతజ్ఞతపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఈ సినిమా డైరెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, ఇందులో నటించినటువంటి నటి మనందరికీ, హీరోయిన్ కి,
అదే మాదిరిగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడ వచ్చినటువంటి అన్నతమ్ముల అక్క చెల్లెలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు నాకు ఒక 15-20 years గా నాకు పరిచయం. ఎందుకంటే మా బ్రదర్ బ్రదర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తుంటే చాలా విచిత్రం, హై స్పీడ్ అన్నట్టు, స్పీడ్ హై స్పీడ్, ఎక్కడ కలిసిన బాగా డబల్ స్పీడ్ గా మాట్లాడాడు. నాకు ఎప్పటికైనా కూడా ఏదో మంచి బిజినెస్ లో ఉంటాడు అనుకున్నా కానీ అనుకోకుండా ఆకాశంలో మెరిసిన ఇంద్రధనస్సుల హఠాత్తుగా ఇట్లా సినిమా హీరోగా అవుపిస్తాడని నేను అనుకోలేదు. ఎప్పటికైనా నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు సాగు. ఒక రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక పిల్లగాడు ఇటువంటి సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషం. మన ప్రాంతానికి వెళ్ళని కూడా ఒకసారి గర్వంగా ఉంది. ఒక చిన్న మెసేజ్ ఏదైనా, ఒక ఇన్స్పైరింగ్ ఏదైనా చిన్న పాటలు అయ్యి చెప్పి నేను ముగిస్తాను. నిరంతరమును మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరమును మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా. నిరంతరమును మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా. ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని. పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా. పద 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 పోరాడనిదే ఏది పొందలేము కదా. ఈ శిరస్సును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కడుగా, శిరస్సును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కడుగా. ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా. పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినాలే చేకిరణంలా దూకాలే నరదారన్ను. ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదని. ఇంత పట్టుదలతోని మీరు సినిమా చేసిరు. ఇంకా ఆగకుండా కూడా ఇంకా ఇంత సినిమా చేయడం కాదు, ఈ సినిమా అడ్వర్టైజ్ చేసుకోవడం, 10 మందికి చూపించడం అనేది ఒక ముందుగా అది చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా అందరూ బాగా తీసినా ఈ లాస్ట్ వచ్చే వరకే దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో ఏమాత్రం తక్కువైనా కూడా ఈ ఉన్న స్పీడ్ రంగంలో మళ్ళీ డౌన్ అవుతారు. అది కాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవనీయులైన పెద్దలు మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులైన పెద్దలు గద్దర్ నరసింహ గారికి, ఇంకా నర్సిరెడ్డి మిస్టర్ రెడ్డి, ఇంకా వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ టీంకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, డాక్టర్ జ్యోతి గారికి, ఇంకా ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నా ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిస్టర్ రెడ్డి మూవీ మేము ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే టీ సిరీస్ అనుకుంటా, కానీ ఏదేమైనా కూడా తెలంగాణలో మూవీ తీయాలంటే చాలామంది మనని తొక్కేస్తారు. అంటే నేను అనొద్దు, తెలంగాణ ఆంధ్ర అట్లా అనొద్దు, కానీ చెప్తున్నా జనరల్గా చిన్న మూవీస్ అని కొంతమంది చిన్న చూపు చూస్తారు, కానీ చిన్న మూవీసే చాలా హిట్ అవుతున్నాయి. ఈ మధ్యన యంగ్ జనరేషన్కి చిన్న మూవీసే ఇష్టపడుతున్నారు చాలామంది. ఒకటి జోగిపేటనో ఏదో మూవీ వచ్చింది, అది కూడా చాలా హిట్ అయింది. అది కూడా అట్లనే ఇది కూడా హిట్ కావాలని నేను కోరుతున్నా. అది ఇంకా చాలా వరకు చిన్న మూవీస్ యంగ్ జనరేషన్కి వాళ్ళకి ఇష్టమైన మూవీస్, పెద్ద మూవీలు కాకుండా ఈ మధ్యన చిన్న మూవీస్ ఎక్కువ చూస్తున్నారు, కాబట్టి ఇది కూడా హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆయన నరసింహారెడ్డి మిస్టర్ రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఇంకా ఇప్పుడు మూవీ తీస్తున్నారు. ఇంకా ఆయన మూవీ మంచి హిట్ కావాలని కోరుతున్నాం. మన గౌరవ స్పీకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన నిజంగా నిదానంగా ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషం. జనరల్గా స్పీకర్ అంటే టైం ఇయ్యరు, అట్లాంటిది మా స్పీకర్ అన్న నిజంగా చాలా సాఫ్ట్గా, మాకు నిజంగా ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. ఇట్లాంటి మనిషి స్పీకర్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా ఆయన కోసం మేము చాలా కృషి చేయడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ నిజంగా ఈసారి ఎట్లా గెలిపించాలని, ఎందుకంటే డౌన్ టు అర్త్ ఉంటాడు ఆయన, చిన్నలో కూడా గౌరవించే వ్యక్తి తను. కాబట్టి ఏదేమైనా కూడా ఈయన మన ప్రసాద్ అన్న ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా సినిమా మంచి హిట్ కావాలని కోరుతున్నా. వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళందరి కష్టపడ్డ హీరోయిన్కి కూడా ముఖ్యంగా, ఆమె నార్త్ ఇండియన్
అంటే బాంబే నుంచి వచ్చింది, అయినా కూడా ఇక్కడ తెలుగు మూవీ తీసినందుకు ఆమెకి కృతజ్ఞతలు. మీ టీంకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఒకవేళ హిట్ కాకుండా కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు, అవుతాయి కావు, కానీ మనం చేయడం ముందుకు సక్సెస్ అవుతుంది అనేది మనం అవుతుందని రావద్దు. మనం చేస్తున్నాం కాబట్టి ఏదైనా మూవీ హిట్ కావాలంటే అందరి సహకారం ఉండాలి. కాబట్టి మా సహకారం కూడా ఉంటుంది. మేము కూడా వైరల్ చేస్తాము గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మల్కాజిగిరి అక్కడ ఏరియాలో కానీ, సిటీ సరౌండింగ్ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మేము తప్పకుండా హిట్ చేయించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పడం మర్చిపోయినా, నిజంగా ఆయన వాయిస్ చూస్తే నిజంగా చాలా సంతోషం. అసలు ఆయన ఓపిక, నిజంగా ఆయన పేషెన్స్, ఇంత సాంగ్స్ పాడినా కూడా ఆయన అప్పట్లప్పుడే ఉన్న పలంగా పాట కట్టి తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్పతనం. అట్లాంటి మనిషి ఇంత మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం ముఖ్యంగా. ఎందుకంటే జనరల్గా బాలసుబ్రహ్మణ్యం ఇట్లా పాటలు పాడి అయినా కూడా నిజంగా చాలా వరకు మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అట్లనే మన గద్దర్ అన్న కూడా పల్లెటూరి వెళ్ళరమ్మా అనే పాట చాలా మంచి హిట్ చేసిండ్రు. అసలు నిజంగా ఆ పాట జీవితంలో మర్చిపోవద్దు మేము. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ మంచి మనసుతో ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అమ్మ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నరసింహారెడ్డి అలియాస్ గద్దర్ గారు, మరి ఈ సినిమాకు సంబంధించిన హీరో టిఎన్ఆర్ గారు, మరి హీరోని గారు కీర్తన గారు. మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్టర్ యంగ్ అండ్ డైనామిక్ ఉన్నాడు వెంకట్. చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా తీసిండు సినిమాను. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టిఎన్ఆర్ మిస్టర్ రెడ్డి సినిమాని తీయడం చాలా గొప్ప విషయం ఇది. నేను తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాదికి ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఉన్న చిన్న యాక్టర్ చిన్న సినిమా తీసిండు, మీ అందరూ ఆదరించాలి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, దీనికి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది పెద్దలు వచ్చిండ్రు, వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి టీం మొత్తం చాలా యంగ్ టీం ఉన్నది. హీరో అయితే నేను చూస్తున్నా, నేను వెరీ యాక్టివ్ ఎనర్జెటిక్ ఉన్నాడు, మామూలుగా లేడు, చిన్నగా ఉన్నాడు కానీ గట్టివాడు ఉన్నాడు. మరి ఆయనను అందరు దీవించాలని చెప్పేసి ఈ మీడియా పక్షంగా నేను తెలియజేయడం అవుతున్నది. మరి వీళ్ళను ప్రోత్సహిస్తే ఇంకా చిన్న సినిమాలు చాలా వస్తాయి. తెలంగాణకు సంబంధించిన సినిమాలు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మిస్టర్ రెడ్డి సినిమాని తీసి ఈ టీంను మొత్తాన్ని ఆదరించాలని చెప్పేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ స్పెషల్. మాటలు రావు, మాకు చేతలే ఉంటాయి. మిస్టర్ రెడ్డి ఈ సభా సాంప్రదాయానికి ఇది విరుద్ధం. చీఫ్ గెస్ట్ గారు అందరూ మాట్లాడి ఇవన్నీ అయిన తర్వాత నన్ను పిలవడం అనేది. బట్ అంటే బిజీ షెడ్యూల్లో ఉండి నా పేరు విశ్వప్రసాద్ అండి, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సైబరాబాద్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో 3 సినిమాలు, ఒకటి బలగం, తర్వాత లగ్గం, నెక్స్ట్ మిస్టర్ రెడ్డి. ఈ ప్రాంతం ఏరియా నుంచి ఆ 2 సినిమాలు చాలా హిట్, ఒక కాన్సెప్ట్ తోటి వచ్చినాయి. ఇప్పటికీ బలగం సినిమా కాస్త బోర్ వస్తే మన టీవీ ఛానల్ ఓటీటీలో పెట్టుకుని ఇంకా చూస్తూ ఉన్నాం. లగ్గం సినిమా కూడా కాన్సెప్ట్ తోటి వచ్చింది. నెక్స్ట్ ఈ మిస్టర్ రెడ్డి, వెంకట్ గారు గురించి, హీరోయిన్ కీర్తన గురించి, హీరో మా మిస్టర్ రెడ్డి గురించి అందరూ వక్తలు చాలా బాగా మాట్లాడినారు. మిగతా నటీనటులందరికీ ఈ సినిమా నిర్మాణంలో లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నా యొక్క మనవి.
మన స్పీకర్ గారు ప్లస్ మేడం చెప్పారు, మనం ప్రయత్నం చేయాలి, రిజల్ట్స్ వీ డోంట్ వాంట్. మనం ఒక ఉద్దేశంతో ప్రజలకు సమాజానికి ఒక కాన్సెప్ట్ ఇస్తూ, ఒక సలహా ఇస్తూ మనం ఒక కార్యక్రమం చేస్తాం. ఆ సినీ ఫీల్డ్ ఇందాక హీరో రెడ్డి చెప్తా ఉన్నాడు, టీఎన్ఆర్ సమ్ లవ్ అఫైర్ దీంట్లో ఉన్న దాంట్లో మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. లవ్ ఫెయిల్యూర్ అని అమ్మాయి లేకుంటే అబ్బాయి వీళ్ళు సూసైడ్ చేసుకోవడం, అదర్వైజ్ రిటాలియేషన్ చేయడం, యాసిడ్ అటాక్ అని ఇదని అదని రిపల్కేషన్స్లో పోతున్నారు. బట్ ఈ సినిమా తర్వాత ఎవరు కూడా చనిపోరు అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీసినారని చెప్తా ఉన్నారు. అది నిజంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి, భగవంతుడు ఇచ్చిన విలువైనది ఏంటంటే జీవితం. ప్రతి ఒక్కరం ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాం. రైతు నుంచి మొదలు పెడితే పొలిటికల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్, ఒక ప్రొఫెషన్లో మనం లైఫ్లో ఉంటాం. మనం పుట్టినందుకు మన బాధ్యతగా సమాజానికి మన నుంచి అవుట్పుట్ ఇస్తుంటాం. అందరూ ఒక ఉద్దేశంతో వచ్చిన మంచి అవకాశము జీవితం. అది అర్ధాంతరంగా ముగించుకోవడం, ఈ అనవసరంగా మానసికంగా తీసుకొని వేరే దాంట్లోకి పోవడం, చనిపోవడం ఇట్లాంటివి అనేది చేయొద్దు అనేది అందరికీ ఉంటుంది, కానీ చెప్పలేము. ప్రజల్లోకి కానీ ఎవరికైనా చొచ్చుకోపోయే చేసేది ఒకే ఒకటి సినిమా. సినిమా ద్వారా ఏది చూసినా అది మనసుకి చొచ్చుకుంటుంది, దాని మీద ప్రభావం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ మిస్టర్ రెడ్డి అనే పిక్చరు సక్సెస్ఫుల్ అయ్యి అందరికీ భవిష్యత్తును స్టెప్ బై స్టెప్ ఇంకా పెరుగుతూ భవిష్యత్తులో మంచి స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మిస్టర్ రెడ్డి అండ్ టీంకి మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ అండ్ హీరో చాలా బాగా చేశారు. ఈ స్టంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా చేసాం, సినిమాట్రిక్లో చేయలేదు ఈ ఫైట్లు అవి కూడా. మేము ఈ స్టోరీకి తగ్గట్టు డైరెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్ వలన ఫైట్ చేయాల్సి వచ్చింది తప్ప సినిమాట్రిక్ స్టంట్స్ అయితే ఉండవు, అన్నీ న్యాచురల్గా ఉంటాయి. స్టోరీ పరంగా గోల్డ్ మ్యాన్ బాబు గారు, ఇంకొక హీరో గారు ఉన్నారు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఈ టీం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్ నన్ను చాలా నమ్మి, థ్యాంక్స్ టీం అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. కానీ విజువల్స్ మాత్రం చాలా చాలా, గద్దర్ నర్సన్న పాట పాడారంటే అట్లా గుండెల్లో నిలిచిపోవాల్సిందే అనమాట. సో ఓలాత్రి గారిని ఈ మిస్టర్ రెడ్డి మూవీ కోసం టిఎన్ఆర్ గారు పిలిపించి ఆయనతో ఈ మూవీ చేయించడం, ఒక మంచి కథను తీసుకొని యూత్కి కనెక్ట్ అయ్యేలాగా మదర్ సెంటిమెంట్తో చాలా చక్కగా చేశారు. దీనిలో ఒక పెదబాపు క్యారెక్టర్ని నాతో చేయించడం జరిగింది. దానికి టిఎన్ఆర్ గారికి, డైరెక్టర్ గారికి, టీం అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే మీరంతా చూస్తూనే ఉన్నారు. మన టిఎన్ఆర్ గారి యొక్క ఖుషి, హుషారు ఎంత పవర్తో చేస్తున్నారనే దాన్ని ఇందాక మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మూవీ అందరి దగ్గరికి మీడియా మిత్రులు తీసుకువెళ్ళి ఒక మంచి కథ చక్కగా చేశారు డైరెక్టర్ వెంకట్ గారు. ఈ సినిమాకి మన అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఈ మూవీ ద్వారా టిఎన్ఆర్ ప్రొడక్షన్స్ ఎంతో బలంగా స్టార్ డమ్ తెచ్చుకోవాలని, మరిన్ని మూవీలు నిర్మించాలని, అందులో మా అందరినీ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అరుణాచల. ముగ్గురు ఇక్కడే ఉన్నారు, చిట్టుబాబు, ఈ బాబు, ఆ బాబు, వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు నా బాబులేనండి. చాలా మంచి లెంతీ క్యారెక్టర్ ఇచ్చారు, సెంటిమెంట్ చాలా బాగుంటుందండి. సపోర్ట్ చేయండి. చిన్న సినిమా అని కాకుండా మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే వెంకటరెడ్డి గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం, అలాగే అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన వెంకటరెడ్డి గారికి
ఆల్రెడీ వెంకటరెడ్డి గారితో నేను అంతకుముందు బాలరాజ్ సినిమా చేశాను. వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కల్పేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను అప్పుడే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా దీంట్లో కూడా అసలు ఇంక చెప్పే పని లేదండి నాకు. హీరోయిన్ గారికి నేను బామ్మని. అంతా కూడా అసలు మా ఇంట్లో జరిగినట్టే ఉంది. సినిమా షూటింగ్లో కూడా నేను ఇంట్లో చేసినట్టుగానే అనిపించింది నాకు. అలాగే మా డిఓపి గారైతే ఎంత చక్కగా నన్ను చూపించారంటే ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇంకా టిఎన్ఆర్ గారు అయితే ఇంకా వచ్చారు అంటే అంతా కళకళలాడిపోతుంది అనమాట. బాగా మాట్లాడేస్తూ అందరినీ హడావిడి చేస్తూ చాలా కలుపుకోలుగా అందరితోటి మాట్లాడుతూ హడావిడి చేస్తూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాము. అందరూ చూడండి, అందరూ థియేటర్కి రండి. మా చిన్న సినిమా అని చెప్పని అశ్రద్ధ చెయ్యొద్దు, చాలా బాగా ఉంటుంది ఈ సినిమా. స్టోరీ అంతా బాగుంది. అలాగే అందరూ వచ్చి ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. టిఎన్ఆర్ గారు, మీరు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలి. అలాగే మా అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మీరు భవిష్యత్తులో బాగుండాలి. ఇదే అంతా మా కోరిక. మరొక్కసారి మా వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. యాజ్ అన్ యాక్టర్గా చాలా నేర్చుకున్నాను. ఒక రూరల్ క్యారెక్టర్ 1990 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. फर्स्ट ऑफ ऑल थैंक यू टू ऑल हमारे चीफ गेस्ट वेंकट सर एंड डायरेक्टर टीम, और आप सबको मैं थैंक यू दिल से कहना चाहती हूँ. और वी आर वेरी हैप्पी टू स्टैंडिंग in front of you guys and what to say, I seriously don't know. I don't have words. And our team is very good team, and I would like to thank Mr. Reddy and producer sir, Venkat sir once again because he's giving a lots of patience and that's it. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళతో ఒక చిన్న అటెంప్ట్ బాగా చేశాను. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సినిమా అయితే బాగా వచ్చింది. ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేస్తానని అందరిని కోరుకుంటున్నాను. మా టెక్నీషియన్ టీం అయినా మా ఆర్టిస్టులు అయినా అందరం కష్టపడి చేసాము. ఏ సినిమా అయినా కష్టపడితే చేస్తారు. మేము కూడా అలాగే అందరం కష్టపడి చేసాము. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద